తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4,72,000 ఎకరాల్లో చెరుకు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాధారంగా చెరుకు నాటే సమయం ఆసన్నమైంది. చెరుకు సాగులో రైతు ఏడాది కాలం పాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. కనుక నాటే సమయంలో విత్తనం ఎంపిక, నాటు పద్ధతిలో తగిన మెళకువలు పాటించినట్లయితే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. మరిన్ని వివరాలు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి గౌరీ ద్వారా తెలుసుకుందాం. రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 3,74,000 ఎకరాల్లో సాగవుతూ ఉండగా తెలంగాణలో 1,25,000 ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం ఉంది. ముఖ్యంగా ఏపీలో ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో చెరకు ప్రధాన వాణిజ్య పంట. ఈ జిల్లాల్లో వరి పంట తరువాత చెరకు పంటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు బెల్లం తయారీ ఒక కుటీర పరిశ్రమగా ఇక్కడ అభివృద్ధి చెందింది. ఖరీఫ్ లో వర్షాధారంగా ఇక్కడి రైతులు చెరుకును సాగు చేస్తూ ఉంటారు. చెరకు దీర్ఘకాలిక పంట కావడం, పాత రకాలనే సాగు చేయడం, మరోవైపు పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడంతో చాలా వరకు చెరుకు సాగును వదిలేస్తున్నారు రైతులు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను ఇచ్చే రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. కొద్దిపాటి యాజమాన్య పద్ధతులు పాటించి వీటిని సాగు చేస్తే మంచి దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొడెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి గౌరీ. జూన్ జూలై మాసాల్లో మన విశాఖ మరియు అనకాపల్లి జిల్లాల్లో ఈ చెరుకు వర్షాధారంగా చెరుకు సాగు చేయడం అనేది ఎక్కువ ఏరియాలో మనకి జరుగుతూ ఉంటుంది. మామూలుగా ఉడుపు తోటకి అంటే మొక్క తోటకి ఈ వర్షాధారంగా నాటుకునే తోటకి తేడా ఏంటంటే మనం మామూలుగా జనవరి ఫిబ్రవరి మాసాల్లో మొక్క తోటని నీటి ఆధారంగా నీరు అవైలబిలిటీ ఉన్న ప్రదేశాల్లో మనం ఇరిగేటెడ్ క్రాప్ కింద పెంచుకుంటాము. అలా కాకుండా మనకి ఎక్కువ ఏరియా రెయిన్ ఫెడ్ కిందే మన జిల్లాలో ఉంది కాబట్టి ఈ రెయిన్ ఫెడ్లో ఆగస్టు వరకు కూడా మన రైతాంగం 3 కళ్ళ ముచ్చలను నాటుతూ సాగు చేయడం పరిపాటి. అయితే ముఖ్యంగా ఈ రకాల ఎంపిక తర్వాత మనం విత్తుకునే ముచ్చలను నాటుకునేటప్పుడు కొన్ని చిన్న మెళకువలను, అలాగే ఎరువుల యాజమాన్యం వీటిని మనం సరిగ్గా పాటించినట్లయితే ఈ వర్షాధార చెరుకు సాగులో కూడా మనం ఎక్కువ దిగుబడులను తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన జిల్లాలో ఎక్కువగా కూడా విశ్వామిత్ర 87A298 అనే రకాన్నే మనం ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నాము. ఈ రకము డెవలప్ అయ్యి చాలా ఏళ్ళు అవడం వల్ల మనకి దీనికి చీడపీడలు, ముఖ్యంగా కొరడా తెగులు, కార్సీలో ఈ కొరడా తెగులుకు ఈ రకం లొంగిపోతుంది. తర్వాత మనం ఏంటంటే దానికి దిగుబడినిచ్చే శక్తి కూడా తగ్గిపోయింది కాబట్టి మనం ఈ ఇటీవల విడుదలైనటువంటి కొత్త రకాలను కూడా రైతాంగం సాగు చేసుకుంటే మంచిది. మనం ఒక 4-5 ఎకరాల్లో సాగు చేయాలనుకున్నప్పుడు ఒక 2 ఎకరాలు మన పాత రకం పెట్టుకున్నా కానీ ఇంకొక 2-3 ఎకరాలు మనం కొత్త రకంతో మనం సాగు చేసుకున్నప్పుడు మనకి పీడల బెడద నుంచి మనం సేవ్ అవుతాము. అలాగే మనకి ఎక్కువ రస నాణ్యత, తర్వాత రసం దిగుబడి, తర్వాత మనకి ఈ చెరుకు, తర్వాత బెల్లం దిగుబడి ఇవన్నీ వచ్చే రకాలు కొత్త రకాలు ఉన్నాయి కాబట్టి మనకి లాభదాయకంగా కూడా ఉంటుంది. అయితే మన కొత్త రకాలు ఏ ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకి ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి 2020 సంవత్సరంలో మనకి వశిష్ట 2009A107 మన ప్రాంతానికి చాలా అనువైన రకం, చాలా ప్రాచుర్యంలో ఉన్న రకం ప్రస్తుతము. అలాగే మనకి ఏంటంటే ఈ నవీన అనే రకం కూడా మనకి విడుదల చేయబడింది. అలాగే రేవతి, సింహాద్రి ఈ రకాలన్నీ కూడా మనకి వర్షాధారంగా కూడా మన ప్రాంతానికి అనువైన రకాలు. మనం గత సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు మేము మా కృషి విజ్ఞాన కేంద్రం కొండెపూడి నుంచి దాదాపు 1,50,000 సీడ్లింగ్స్ అనేవి మనం రైతాంగానికి అందజేయడం జరిగింది. సో అన్నీ కూడా మనకి మంచి దిగుబడులు అవి వచ్చాయి 2009A107 రకంతో. అలాగే మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి వారు కూడా ఈ విత్తన ఉత్పత్తి అనేది చెరుకులో చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రైతులు ఏంటంటే కొంచెం కొత్త రకాన్ని తీసుకొని వాళ్ళు కానీ మల్టిప్లై చేసుకొని వేసుకున్నట్లయితే ఈ యొక్క రకాల వల్ల దిగుబడి తగ్గిపోవడం అనేది మనం అధిగమించవచ్చు. ఆ తర్వాత ఏంటంటే వర్షాధారంగా సాగు చేసినప్పుడు మొక్క తోటతో పోల్చినప్పుడు మనం విత్తన మోతాదు అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. మనకి ఎకరానికి దాదాపు 1,60,000 3 కళ్ళ ముచ్చలు పడితే మన ఉడుపులు అంటే ప్లాంటింగ్ ఇరిగేటెడ్ కింద మనకి వర్షాధారంగా సాగు చేసినప్పుడు దాదాపు 20,000 3 కళ్ళ ముచ్చలను మనం వాడవలసి ఉంటుందన్నమాట. అంటే కొంచెం ఎక్కువ విత్తన మోతాదుని మనం వాడాలి. తర్వాత విత్తనాలను ఏంటంటే
మామూలుగా 3 కళ్ళ ముచ్చులుగా నరుక్కున్న తర్వాత వీటిని మనం సున్నపు నీటి ద్రావణంలో నానబెట్టుకోవాలి. అంటే 1 గంట సేపు కానీ మనం అందులో నానబెట్టుకొని తర్వాత తీసి ఆ ముచ్చెల్ని కానీ విత్తుకున్నట్లయితే, ముఖ్యంగా వర్షాధారంగా ఏంటంటే మనం మంచి వర్షం పడినప్పుడు సాళ్ళు తీసుకొని మంచి పదును మీద మనం ఉడుపు ఊడవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఒక 10-15 రోజుల వరకు మనకు వర్షం రాలేదనుకోండి, ఈ దవ్వ అనేది ఎండిపోవడం, తర్వాత మొలక శాతం తగ్గిపోవడం ఇదంతా జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం ఈ సున్నపు నీటి ద్రావణంలో కానీ ఆ ముచ్చెల్ని నానపెట్టుకొని వేసుకున్నామంటే దానికి ఏంటంటే డెసికేట్ అయిపోకుండా, అంటే విత్తన ముచ్చెలు అనేవి తేమను చాలా రోజులు పట్టుకొని ఉంచుకుంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి ఒక డ్రై పీరియడ్ వచ్చినా కానీ, అంటే ఒక 15 రోజుల వరకు వర్షం పడకపోయినా కానీ దాంట్లో ఆ జీవం కోల్పోకుండా ఆ మాయిశ్చర్ అనేది రిటైన్ అయ్యి తర్వాత మనకి 20 రోజులప్పుడు వర్షం పడినా కానీ మనకి మొలక శాతం అనేది బాగా ఉండి మనకి ఎక్కువ మొక్కలు రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక సాలుకి మధ్య దూరం కనీసం ఒక 2 అడుగులు ఉండేలాగా మనం సాళ్ళు తీసుకొని, ఈ సాళ్ళల్లో ఏంటంటే మనకి ఈ క్లోరిపైరిఫాస్ డస్ట్ 10% డస్ట్ అనేది మనకు ఉంటుంది. ఈ సాళ్ళల్లో మనం జల్లుకొని కానీ మనం ముచ్చెలను విత్తుకున్నట్లయితే మనకి ఈ చెదల సమస్య నుంచి మనం బయటపడవచ్చు. నేటికి చాలా మంది రైతులు పాత రకాలనే సాగు చేస్తున్నారు. వాటిలో తెగుళ్లను తట్టుకునే శక్తి నశించి దిగుబడి కూడా తగ్గుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధిక దిగుబడినిచ్చే నూతన రకాలు రైతులు ఎంచుకొని శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించేందుకు వీలుంటుంది. మార్కెట్లో పూలకు మంచి డిమాండ్ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ పంటను నాటుతారు. గతంలో శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడినిచ్చే రకాలు ఉండేవి. ప్రస్తుతం సంవత్సరం పొడవునా దిగుబడినిచ్చే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మంచి మార్కెట్ డిమాండ్ ఉన్న ఈ పంట నుంచి రైతులు అధిక పూల దిగుబడి సాధించాలంటే పంట వేసే మొదలు కోత వరకు మేలైన యాజమాన్యం పాటించాలని సూచిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. పూల సాగు రైతులకు అత్యంత ఆశాజనకంగా ఉంది. గిరాకీ ఎక్కువవటం, మార్కెట్ ధరలు పెరగటం, ఎగుమతి అవకాశాలు ఊపందుకోవడంతో పూల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. దేనికి తోడు గ్రీన్ హౌజ్లలో పూల సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ఆర్థిక సహకారం అందుతుండడంతో అన్ని ప్రాంతాల్లోనూ పూల సాగు చేసే రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా చామంతికి సంవత్సరం పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే శీతాకాలంలో మాత్రమే పూలు పూసే ఈ పంట 5-6 నెలలకే పరిమితమవుతోంది. అయితే ఈ పంటను పాలీహౌజ్లలో సాగు చేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులను తీసుకునే అవకాశముంది. సాధారణంగా జూన్ జూలైలో మొక్కలు నాటుతుంటారు. నవంబర్ నెలలో పూలు పూయడం ప్రారంభమవుతుంది. జనవరి ఫిబ్రవరి వరకు పంట దిగుబడులు వస్తుంటాయి. అయితే ఆ మొక్కల నుంచే దాదాపు 5 నుండి 6 సెంటీమీటర్లు ఉన్న కొమ్మలను కత్తిరించుకుని ఫిబ్రవరి మార్చి నెలల్లో నారుమడిగా నాటుకోవాలి. అవి పిలక మొక్కలుగా తయారై జూన్ జూలైలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. తద్వారా నాణ్యమైన మొక్కలతో పంట అభివృద్ధి వేగంగా ఉంటుంది. అంతేకాకుండా విత్తనం ఖర్చు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న చామంతి రకాలను సాగు చేసి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. ఇది నాటుకునేటువంటి పద్ధతిని మనం గమనించినట్టయితే, నాటుకోవడానికి ముందే భూమిని మనం 2-3 సార్లు దున్నుకొని దాంట్లో ఒక 5-6 టన్నుల పశువుల ఎరువు మనం వేసుకోవాలి. తర్వాత వీటిని మనం పొలంలో నాటుకొని కలుపు అంతటిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవాలి. తర్వాత మనం ఎరువుల యాజమాన్యం గమనించినట్టయితే 30 నుంచి 42 కిలోలు ఇచ్చేటువంటి నత్రజని ఎరువులు మనం వేసుకోవాలి. తర్వాత ఒక 20 నుంచి 24 కిలోల భాస్వరం ఎరువులు, తర్వాత 30 నుంచి 40 కిలోలు ఇచ్చేటువంటి పొటాష్ ఎరువులు మనం తప్పనిసరిగా వేసుకోవాలి. మనకి చివరి దుక్కులోనే జింక్ వంటి సూక్ష్మధాతులో పోషకాలను కూడా మనం తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ వేసుకునేటువంటి ఎరువులను గమనించినట్టయితే మొదటి దఫాలో సిఫార్సు చేసినటువంటి మొత్తం భాస్వరం ఎరువుని వేసుకోవాలి. దాంతోపాటుగా సగం నత్రజని ఎరువులని, తర్వాత సగం పొటాష్ ఎరువులు మనం వేసుకోవాలి. తర్వాత నాటిన తర్వాత 45 రోజులకి యూరియా సగభాగాన్ని మనం మళ్ళీ వేసుకున్నట్టయితే మనం మంచిగా ఈ ఎరువు పోషకాలు మనం అందించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా చలి ప్రాంతాల్లో వీటిలో నిద్రావస్థ ఉంటుంది, కానీ మన ప్రాంతాల్లో నిద్రావస్థ ఉండదు కనుక
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మంచిగా పూలు పూసి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ యాజమాన్య చర్యలు మనం చేపట్టి మనం చామంతిని సాగు చేసినట్టయితే మనం అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. చామంతి పంటకు ముఖ్యంగా పచ్చపురుగు, ముడత పురుగు, ఆకుతొలుచు పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తాయి. వేరుకుళ్ళు తెగులు కూడా ప్రధాన సమస్యగా ఉంది. సకాలంలో వీటిని పసిగట్టి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను సాధించవచ్చు. ఈ పురుగులు తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి. ఈ ఆకుని చుట్టేటువంటి పురుగు, తర్వాత ఆకును ఆశించి తినేటువంటి పురుగులు దీన్ని ఎక్కువగా ఉంటా ఉంటాయి. సో వీటి నివారణకు క్లోరోపైరిఫాస్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 2.5 ml మనం పిచికారి చేసినట్టయితే మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దీంట్లో ప్రధానంగా వచ్చేటువంటిది వేరుకుళ్ళు తెగులు అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనకి ఈ తెగులు వచ్చినప్పుడు మొక్కలు వేరు కుళ్ళిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ తెగులు ఆశించినప్పుడు మనం కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం మొదలు తడిసేటట్టు పోసినట్టయితే దీన్ని సమర్థవంతంగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ సమస్య ఉన్నటువంటి భూముల్లో ట్రైకోడర్మా విరిడి ఒక 2 కిలోలు తీసుకొని ఒక 90 కిలోలు పశువుల ఎరువు కలిపి 10 కిలోల వేపపిండి కలిపి ఒక 10 నుంచి 15 రోజుల పాటు వాటిని వృద్ధి చెందించి ఈ వృద్ధి చెందించినటువంటి ట్రైకోడర్మా మిశ్రమాన్ని మనం పొలంలో వేసుకున్నట్టయితే ఈ భూమి ద్వారా వచ్చేటువంటి శిలీంద్ర సంబంధమైనటువంటి తెగుళ్ళు మనం రాకుండా సమర్థవంతంగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం తప్పనిసరిగా వేసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. సో కాబట్టి ఈ మేలైనటువంటి యాజమాన్య చర్యలు మనం పాటించినట్టయితే చామంతిలో మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్ సీజన్కు ముందు వేసవిలో నవధాన్యాలు సాగు చేయించేలా ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగం చర్యలు చేపట్టింది. గతంలో భూసారం పెంపునకు పచ్చి రొట్ట, జీలుగా, పిల్లి పెసర, జనుము వంటి మాత్రమే సాగు చేసేవారు. అయితే 3-4 ఏళ్లుగా రుతుపవనాల రాకకు 15 రోజుల ముందు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో నవధాన్యాల విత్తనాల కిట్లను ప్రత్యేకంగా తయారు చేసి రైతులకు పంపిణీ చేస్తున్నారు అధికారులు. విచ్చలవిడిగా రసాయన ఎరువుల వినియోగంతో పంట భూములు నిర్జీవమవుతున్నాయి. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలవుతున్నారు రైతులు. ఈ నేపథ్యంలో భూమికి సహజ శక్తిని అందించి పునరుజ్జీవం కల్పించడానికి నవధాన్యాల సాగును వ్యవసాయ శాఖ ప్రోత్సహిస్తోంది. ఖరీఫ్కు ముందే విత్తనాలను నాటి నేలను సారవంతం చేయడానికి పీఎండీఎస్ సాగు విధానంతో ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగానే అనకాపల్లి జిల్లా కాసింకోట మండల యూనిట్లో అవసరమైన నవధాన్యాల కిట్లను తయారు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విభాగం వారు. రైతుకు విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. సో ఏదైతే ఈ 3 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్లో నేను వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించి ముఖ్యంగా మాకు అన్ని ప్రోటోకాల్స్తో పాటు 3 to 4 years ఎవరైతే 3 నుంచి 4 సంవత్సరాలు ఈ పీఎండీఎస్ విత్తనాలు వేశారో ఆ రైతుల తాలూకు అనుభవాలంతా మేము తీసుకున్నప్పుడు రైతులు చాలా విధంగా దీన్ని స్పందించి ఇవైతే చాలా ముఖ్యమండి, ఇవన్నీ ఉండాలి అన్న దృక్పథంతో కంపల్సరిగా రైతులందరూ కూడా ముందుకొచ్చి గత 2 సంవత్సరాల నుంచి కూడా రైతులు దీనికి అడ్వాన్స్ డబ్బులు కట్టి మరి విత్తనాలు తీసుకునే పద్ధతిలో మనం రైతులందరికీ కూడా బాగా అవేర్నెస్ క్రియేట్ చేసాము. ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విత్తనాలకి చాలా డిమాండ్ ఉందండి రైతుల్లో. తర్వాత ముఖ్యంగా ఈ విత్తనాలు కూడా ఎక్కడి నుంచో మనం తీసుకురాము. ఆ యూనిట్ పరిధిలోను, ఆ వివో పరిధిలోను, ఆ మండల పరిధిలో ఎవరైతే మన క్యాడర్ ఉన్నారో ఆ క్యాడర్ విత్తనాలు కడుతున్నారు. ఇలా చేసి 30 రకాల విత్తనాలు 9 జాతులు సుమారుగా సమకూర్చి రైతులకి ఎకరాకి 12 కేజీలు చొప్పున మనం ఈ తొలకరికి ముందుగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ఈ 12 రకాలు కూడా ఏవైతే ఈ 12 కేజీలు కూడా ఎకరానికి వేసుకోవడం వల్ల రైతులకి ముఖ్యంగా వాళ్ళు అనుకున్నటువంటి ఆదాయం కూడా దీని నుంచి, ఇంతకుముందు పీఎండీఎస్ అంటే ఏదో పచ్చిరొట్ట ఎరువు కింద భావించేవారు, అది కాదండి. ముఖ్యంగా వాళ్ళకి కొంత ఆదాయం అనేది ఈ షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్, అందులో పెసలు, మినుము, పప్పు జాతులు, కూరగాయలు ఇవన్నీ రావడం, ఆకుకూరలు మెయిన్గా రైతులకి 30 నుంచి 40 రోజుల్లో వచ్చేస్తుంది. వాళ్ళు ఏదైతే కట్టుకున్నటువంటి ఈ 1000 రూపాయలు కూడా దీని నుంచే వస్తుంది. దీనికి ముఖ్యంగా దీనివల్ల ఈ పీఎండీఎస్ వల్ల రైతు సోదరులందరికీ కూడా వాళ్ళకి దుక్కులకైతే కానివ్వండి, దమ్ములకైతే కానివ్వండి, దీని నుంచే వాళ్ళకి మంచి ఆదాయం రావడం వల్ల రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. 365 రోజులు భూమిలో పంటలు ఉంచాలి అన్న నినాదంతో వెళ్ళడం వల్ల వరి వేసే ముందు రైతులు మళ్ళీ వరి వచ్చేదాకా కూడా ఈ పంటల్ని కంటిన్యూటీ చేస్తూ మరి భూమిని ఎప్పుడూ నిత్యంగా కప్పించడం వల్ల, ముఖ్యంగా పీఎండీఎస్ విత్తనాల వల్ల
ఏదైతే ఏపుగా పెరిగి భూమిలో మంచి సారాన్ని భూమికి చేకూరుతుందండి ఈ వేరు వ్యవస్థ అంతా. దానివల్ల మంచి మైక్రోబియల్ యాక్టివిటీ అనేది భూమిలో బాగా సంతతి పెరిగి అవన్నీ కూడా భూమిలో సుప్తావస్థలో ఉన్న న్యూట్రియంట్స్ ఏవైతే పోషక పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా మొక్కలకు అందించేటట్టు చేస్తాయి. కొంత ఆహారాన్ని ఏదైతే ఒక 40% పువ్వులకి కాండానికి అన్నిటికీ అందిస్తుంది, ఒక 30% వేరు వ్యవస్థకి, ఇంకొక 30% అనేది ఖచ్చితంగా భూమిలో ఉన్న సూక్ష్మజీవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల ఈ ప్రాసెస్ వల్ల ఈ సైకిల్ వల్ల సూక్ష్మజీవులు అన్నీ కూడాను ఏవైతే ఈ పోషక పదార్థాలు భూమిలో అవైలబుల్ ఫామ్లోకి తీసుకొచ్చి మొక్కకు అందిస్తాయి. అలాగ అందించడం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిని కూడా ఇస్తుందని రైతులు గమనించడం జరిగింది. సాధారణంగా వర్షాలు పడిన తర్వాత అదను సమయంలో రైతులు విత్తనాలు నాటుతారు. PMDS విధానం అందుకు భిన్నం. వర్షాలకు ముందే విత్తనాలు వేస్తారు. వేసవి దుక్కులతో పొలాలు సిద్ధం చేసి నవధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు వంటి విత్తనాలన్నీ కలిపి ఎకరాకు 12 కిలోలను వానాకాలానికి ముందే భూమిలో చల్లాలి. వేసవిలో కురిసే అకాల వర్షాలకు అవి మొలకెత్తుతాయి. తొలుత ఆకుకూరలు, తర్వాత కూరగాయలు కోతకు వస్తాయి. చివరిగా చిరుధాన్యాలు పండుతాయి. ఇలా అన్నింటినీ విక్రయిస్తే రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. ప్రధాన పంట సాగు చేసే కాలానికి అనుగుణంగా భూమిలో కలియ దున్నితే పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది. 30 రకాల విత్తనాల్లోనండి నూనె జాతులండి, నూనె గింజలకు సంబంధించిన వేరుశనగ కానీ, తర్వాత ఆవాలు కానీ, తర్వాత అదేవిధంగా పొద్దుతిరుగుడు, తర్వాత ఇవన్నీ కూడా మనం ఈ నూనె జాతులకు సంబంధించి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పప్పు జాతులండి, పప్పు జాతుల్లో పెసర, మినుము, కంది ఇలాంటివన్నీ పప్పు జాతుల్లో కూడా కొన్ని మనం ఇవ్వడం జరిగింది. అదే మనం మిల్లెట్స్ అంటున్నాము, మిల్లెట్స్లో సామ, కొర్ర, ఫింగర్ మిల్లెట్, లిటిల్ మిల్లెట్ ఇవన్నీ కూడా మనం ఈ మిల్లెట్ జాతుల్లో కూడా చెప్పడం. కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా ఇందులో మనం కలిపి సుగంధ ద్రవ్యాల విత్తనాలు కూడా కలిపి మనము ఇది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏది మొక్కజొన్న కానీ, ఆవాలు కానీ ఇటువంటివి కూడా మనం కలిపి దీనికి మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ 30 రకాల విత్తనాలు కలిపి ఇవ్వడం వల్ల భూమిలో ఇంకా ఎటువంటి వేరే మొక్క మొలవడానికి ఆస్కారం లేకుండా అన్ని పంటలు కూడా మొలిచి అన్ని పంటలు కూడా అందులో ఉండాలి, వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశం మీద ఖచ్చితంగా ఈసారి ఈ 12 కేజీలు ఎకరాకి. కానీ ఈ సంవత్సరం ఏదైతే మన ఈవీసీ గారి ఆదేశాల మేరకు ప్రతి క్యాడరు కొంతమంది రైతులు ముందుకొచ్చి 25 కేజీలు విత్తనాలు ఎకరాకి వేసే పద్ధతిలో కూడా పెట్టుకున్నాము. ఇది కూడా ఈ సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేసాము. ఖచ్చితంగా ఏదైతే క్యాడర్ కానీ రైతులు కానీ దీని మీద మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఈ గ్రామాలు ఏవైతే మన 165 పంచాయతీలు, ప్రతి మండలానికి 5 నుంచి 10 పంచాయతీలు తీసుకొని మనం ఖచ్చితంగా ఈ పంచాయతీల్లో ఉన్న రైతు సోదరులందరికీ కూడా మనం చేయాలి అన్న ఉద్దేశం మీద ఈ 165 గ్రామ పంచాయతీలు 261 యూనిట్లు మనం తీసుకోవడం జరిగింది. ఇన్ని యూనిట్లు ప్రతి ఒక్కరికి కూడా ఈ చైతన్యం చేయాలి అన్నట్లయితే దానికి సంబంధించి సుమారుగా 368 మంది స్టాఫ్ కూడా మనకు కార్యకర్తలు కూడా ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా మరి ఉత్సాహంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ బంధువులకి అందరికీ కూడా వాళ్ళు మంచి ఉత్పత్తులను అందించడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టారండి. ప్రతి మండలం నుంచి ఒక అగ్రిగేటర్, అంటే ఈ వ్యవసాయ ఉత్పత్తుల్ని సేకరించి అమ్మేటటువంటి అగ్రిగేటర్ని కూడా ప్రతి మండలం నుంచి ఒకరిద్దరిని మనం గుర్తించి వాళ్ళని కూడా రేపు 3 రోజులు మన SPME లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి అనేసి రేపు వాళ్ళు వెళ్తున్నారండి. వాళ్ళు కూడా ఇక నుంచి ముందుకు ఖచ్చితంగా ఈ ఉత్పత్తులన్నీ వాళ్ళ ఆన్లైన్లో కూడా చాలా రకాలుగా చేస్తున్నారు. నవధాన్యాల విత్తనాలు భూమిలో నాటిన 45 నుంచి నేలలో కలియ దున్నుతారు. ATM విధానంలో కూరగాయలు సాగు చేయిస్తూ ఆదాయం పొందే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు కిచెన్ వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారు చేయిస్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లోని కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఒక రైతు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా ప్రకృతి వ్యవసాయం చెయ్యాలనేది ఒక ఆలోచనతో మాకు కూడా ఒక కన్వర్జెన్సీ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మాకు కొన్ని హోమ్ కంపోస్ట్, కిచెన్ గార్డెన్ అనేవి మాకు కొన్ని టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. టార్గెట్ అంటే ఆసక్తి ఉన్న ప్రజలందరి దగ్గర ఎవరైనా మహిళలు చేసుకోవాలనుకుంటే మాకు మండలంలో చేయమని చెప్పడం జరిగిందండి. ఆ రకంగా మేము హోమ్ కంపోస్ట్ అయితే ఒక 660 మందికి మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే కిచెన్ గార్డెన్ సంబంధించి కూడా 842 మందిని ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ప్రతి గ్రామ సంఘానికి సంబంధించి పంచాయతీకి ఒక్కరు చొప్పున ఒక ICRPలు ఉన్నారండి. వాళ్ళు ఏవైతే ఎరువులు తయారు చేస్తూ కొనుక్కోవడానికి ముందుగా కావాల్సిన ఆర్థిక సహాయానికి సంబంధించి మన గ్రామైక సంఘం నుంచి కావచ్చండి, వాళ్ళ SHG నుంచి కావచ్చు, లేదా శ్రీనిధి నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ ఎక్కడి నుంచైనా ముందుగా 10 నుంచి 50 వేల వరకు మనం ముందుగానే అప్పివ్వడం జరుగుతోంది. అది వాళ్ళు దప్పదప్పాలుగా రైతుల నుంచి తీసుకొని మనకు చెల్లించడం జరుగుతోందండి. ఈ రకంగా ముందుగా రైతులకు కావాల్సిన 30 రకాల విత్తనాలు వాళ్ళు కొని గ్రామాల్లోనే రైతు సోదరులందరికీ ఇవ్వడం జరుగుతుందండి.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. 5 రోజులు తెలంగాణలో పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి మే 26వ తేదీన ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తరువాత ఒక వారం వ్యవధిలో తేలికపాటి నేలల్లో 50 నుండి 60 మిల్లీమీటర్లు, బరువు నేలల్లో 60 నుండి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15 నుండి 20 సెంటీమీటర్ల లోతు నేల తడిచిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి. వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోవడానికి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సేకరించుకోవాలి. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు మరియు పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నందున కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలను. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్తో కప్పి ఉంచవలను. వర్షాలు కురిసే సూచనలున్నందున మామిడి, కూరగాయ పంటలను కోసుకుని మార్కెట్కు తరలించవలను. తాత్కాలికంగా పురుగుమందుల పిచికారీ చేయడం వాయిదా వేసుకోవాలి. వేసవి జల్లులను ఉపయోగించుకుని పచ్చిరొట్ట పైర్లను విత్తుకోవడానికి విత్తనాలు సేకరించి పెట్టుకోవాలి.